హలో నమస్తే, వెల్కమ్ టు 10 Max. బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా బడ్జెట్ ఇష్యూస్ ఫేస్ చేస్తోందా? ముందుగా అనుకున్న పీరియాడికల్ బ్యాక్డ్రాప్ కాకుండా మాస్ కమర్షియల్ టచ్ తో సినిమా చేస్తున్నారా? ఈ చేంజెస్ తో పాటు నయనతారని కూడా రీప్లేస్ చేస్తున్నారా? అసలు ఎన్బీకే 111 సినిమా విషయంలో ఏం జరుగుతోంది? వైరల్ అవుతోన్న ఈ రూమర్స్ లో నిజమెంత? లాస్ట్ డిసెంబర్ అఖండ 2 సినిమాతో బాక్సాఫీస్ ముందుకొచ్చిన బాలయ్య ప్రస్తుతం తన ఫోకస్ మొత్తాన్ని గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ పై పెట్టారు. వీరసింహారెడ్డి తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తోన్న ఈ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీకి సంబంధించి మేకర్స్ నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ నందమూరి అభిమానుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. వార్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కే బాలయ్య 111వ సినిమా స్క్రిప్ట్ బడ్జెట్ ఇష్యూస్ కారణంగా మార్పులు చేస్తున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. ఎన్బీకే 111 ప్రాజెక్ట్ ని హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా మాస్ కమర్షియల్ సబ్జెక్ట్ గా తెరకెక్కించేందుకు మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం భారీ బడ్జెట్ తో వచ్చిన అఖండ 2 సినిమా కలెక్షన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గ రేంజ్ లో లేవనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకనే రిస్క్ ఎందుకని డిసైడ్ అయిన నిర్మాతలు ముందుగా అనుకున్న పీరియాడిక్ స్టోరీ నుంచి కమర్షియల్ సినిమాగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వార్ క్వీన్ గా అనౌన్స్ చేసిన నయనతారని కూడా రీప్లేస్ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. అఖండ 2 విడుదలకి ముందే గోపీచంద్ మలినేనితో సినిమా లాంచ్ చేశారు బాలయ్య. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కే ఈ సినిమాకి సంబంధించి లొకేషన్స్ కూడా ఫైనల్ చేశారు గోపీచంద్ మలినేని. బాలయ్య సెట్స్ మీదకి వచ్చేలోగా పక్కా ప్లానింగ్ తో ప్రీ ప్రొడక్షన్ పనుల్ని కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్న టైంలో బడ్జెట్ ఇష్యూస్ కారణంగా సినిమా స్టోరీ హీరోయిన్ ని మార్చేస్తున్నారు అనే న్యూస్ తో వర్రీ అవుతున్నారు బాలయ్య అభిమానులు. మరి ఈ రూమర్స్ పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ స్టేటస్ ఏంటి? నెక్స్ట్ షూట్స్ అంటూ లాస్ట్ డిసెంబర్ లో మొదలైన కొత్త షెడ్యూల్ ని నీల్ ఎంతవరకు కంప్లీట్ చేశారు? ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? అసలు కొన్ని రోజులుగా ట్రెండింగ్ లోనే లేని ఈ సినిమా విషయంలో తారక్ ఫ్యాన్స్ లో ఉన్న ప్రశ్నలు ఇవి. మరి వీటిపై ఈ సంక్రాంతికైనా మేకర్స్ ఆన్సర్ చేస్తారా? ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. దాదాపుగా 2 నెలలకు పైగా షూటింగ్ జరుపుకొని ఈ సినిమాని జెట్ స్పీడ్ లో పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. ఇందుకోసం కంప్లీట్ నైట్ షూట్స్ తో లాస్ట్ డిసెంబర్ ఎండింగ్ నుంచి 20 రోజుల పాటు నాన్ స్టాప్ షెడ్యూల్ మొదలు పెట్టారు. ఆర్ఎఫ్సీలో వేసిన భారీ సెట్ లో ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా టీం షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. అయితే 20 రోజుల నైట్ షెడ్యూల్ ఈ సంక్రాంతిలోపు కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాని బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ 20 రోజుల నైట్ షెడ్యూల్ తో సినిమాకి సంబంధించి మేజర్ యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తవుతాయని తెలుస్తోంది. ఈ నైట్ షెడ్యూల్ లో తారక్ పై ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన మాసివ్ యాక్షన్ సీన్స్ సినిమాకి హైలైట్ కానున్నాయి. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో పాటు తారక్ క్యారెక్టర్ పై ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా నీల్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎన్టీఆర్ పవర్ఫుల్ లుక్ అభిమానుల్ని మెస్మరైజ్ చేయడం పక్కా అంటోంది నీల్ టీమ్. ఈ సంక్రాంతికి పూర్తయ్యే నైట్ షెడ్యూల్ లానే ఫారెన్ లోనూ మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. ఇందుకోసం ఆఫ్రికాలో ల్యాండ్ కానుంది ఎన్టీఆర్ నీల్ టీమ్. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాకి ఈ ఫారెన్ షెడ్యూల్ మేజర్ పార్ట్ గా ఉండనుంది. అనుకున్న ప్లానింగ్ ప్రకారం షెడ్యూల్స్ పూర్తయితే నీల్ సినిమాని ఏప్రిల్ లేదా మేలోగా కంప్లీట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వరుస అప్డేట్స్ తో జూన్ 25న థియేటర్స్ లోకి వచ్చే ఎన్టీఆర్ సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్స్ చేయనున్నారు మేకర్స్. మరి రిలీజ్ టార్గెట్ ని ప్రశాంత్ నీల్ ఎంతవరకు రీచ్ అవుతారో వెయిట్ అండ్ సీ. KGF 2 లోని పవర్ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ఫుల్ అనే ఈ డైలాగ్ గుర్తుందా? ఇప్పుడు ఈ డైలాగ్ ని నిజం చేసే పనిలో పడ్డారు యష్. టాక్సిక్ సినిమాలో నటిస్తోన్న స్టార్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ పరిచయం చేస్తూ అంచనాల్ని పెంచేస్తున్నారు. దీంతో టాక్సిక్ లో ఈ హీరోయిన్స్ పవర్ఫుల్ రోల్స్ పై అందరిలో ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా మలయాళ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న సినిమా టాక్సిక్. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే ట్యాగ్ లైన్ తో డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమా మార్చి 19న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ ని ఫైనల్ స్టేజ్ కి తీసుకొచ్చిన మేకర్స్ ఒక్కో హీరోయిన్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాలో మెలీసాగా హీరోయిన్ రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. యష్ టాక్సిక్ సినిమా నుంచి రుక్మిణి వసంత్ తో కలిపి మొత్తం 5 హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్.
సినిమాలో వీళ్ళు హీరోయిన్సా లేక యష్ కి విలన్స్ గా నటించే లేడీ గ్యాంగ్స్టర్సా అనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. రుక్మిణి వసంత్ రీసెంట్ గా కాంతారా ప్రీక్వెల్ లో విలన్ గా నటించి మంచి అప్లాజ్ అందుకుంది. దీంతో యష్ టాక్సిక్ సినిమాలోనూ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లో రుక్మిణి వసంత్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు ఆడియన్స్. రుక్మిణి వసంత్ క్యారెక్టర్ కంటే ముందుగా విడుదలైన నయనతార గంగా ఫస్ట్ లుక్ తో ఈ క్యూరియాసిటీ జనరేట్ అయింది. చేతిలో గన్ పట్టుకుని పవర్ఫుల్ లుక్ లో ఉన్న నయనతార పోస్టర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. ఇక బాలీవుడ్ యాక్ట్రెస్ తారా సుతారియా రెబెకా అనే పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. వీళ్లతో పాటు నదియాగా నటిస్తోన్న కియారా అద్వానీ, ఎలిజబెత్ రోల్ ప్లే చేస్తోన్న హ్యూమా ఖురేషీ క్యారెక్టర్స్ పై ఆడియన్స్ లో ఇదే ఎక్సైట్మెంట్. మరి ఈ స్టార్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ పై క్లారిటీ రావాలంటే టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సంక్రాంతికి టాలీవుడ్ లోనే కాదు తమిళనాడులోనూ హీరోల మధ్య పోటీ పీక్స్ లో ఉంది. విజయ్ జననాయకన్, శివకార్తికేయన్ పరాశక్తి సినిమాలు ఒక్కరోజు తేడాతో క్లాష్ కి రెడీ అయ్యాయి. అయితే జననాయకన్ విజయ్ చివరి సినిమా కావడంతో ఎక్కువ థియేటర్స్ తలపతి మూవీకే ఇవ్వాలంటున్నారు ఫ్యాన్స్. ఈ విషయంపై ఈ రెండు సినిమాల మధ్య ఫ్యాన్స్ వార్ గట్టిగా నడుస్తోంది. ఈ వీక్ కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ క్లాష్ కి రెడీ అయ్యారు విజయ్, శివకార్తికేయన్. 9న జననాయకన్ వస్తుంటే ఆ మరుసటి రోజు 10న పరాశక్తి థియేటర్స్ లోకి వస్తోంది. ఈ రెండు సినిమాలు ఇప్పటికే సాలిడ్ ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై మంచి హైప్ బిల్డ్ చేసుకున్నాయి. అయితే క్రేజ్ పరంగా పరాశక్తితో పోలిస్తే జననాయకన్ పైనే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టు అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ కొత్త రికార్డ్స్ తోంది తలపతి సినిమా. విజయ్ సినిమాలను ఎక్కువగా రిలీజ్ చేసే కుంభకోణంలోనూ వాసు సినిమాస్ థియేటర్ లో జననాయకన్ కి బదులుగా పరాశక్తిని విడుదల చేస్తూ ఉండడంతో హర్ట్ అయ్యారు అభిమానులు. తమ హీరో సినిమానే విడుదల చేయాలని థియేటర్ పై ప్రెజర్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే పరాశక్తిని విడుదల చేస్తున్నామంటే విజయ్ జననాయకన్ ని తక్కువ చేసినట్లు కాదని తెలుపుతూ ఎక్స్ అకౌంట్ లో క్లారిటీ ఇచ్చింది వాసు సినిమాస్ యాజమాన్యం. 15 ఏళ్లుగా విజయ్ సినిమాలన్నీ రిలీజ్ చేశామని, అనుకోని కారణాలతో పరాశక్తిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తమిళనాడులో ఈ ఫ్యాన్ వార్ ఎలా ఉన్నా ఆల్రెడీ మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతోంది విజయ్ సినిమా. కర్ణాటకలోని ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో ఈ ఫ్రైడే మార్నింగ్ షో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ టికెట్ ప్రైస్ 1000 నుంచి 2000కి మధ్యలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓవర్సీస్ లోనూ ఇప్పటికే 15 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన విజయ్ సినిమాకి సంబంధించి చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ మేజర్ సిటీస్ లో బుకింగ్స్ ఓపెన్ కావాల్సిందే. మొత్తంగా చివరి సినిమా జననాయకన్ తో విజయ్ క్రియేట్ చేసే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పై అందరిలో ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. సంక్రాంతికే పెద్ది నుంచి సెకండ్ సింగిల్. ఈ బుధవారం టాలీవుడ్ లో 3 మేజర్ ఈవెంట్స్. శర్వానంద్ భోగి నుంచి స్పెషల్ అప్డేట్. ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో ఈ బుధవారం జరగనుంది. మెగా ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా వచ్చే సోమవారం విడుదల కానుంది. రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఈ సంక్రాంతికి విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇందుకు సంబంధించి రెహమాన్ కి బర్త్డే విషెస్ చెప్తూ సెకండ్ లిరికల్ పై అప్డేట్ ఇచ్చారు బుచ్చిబాబు. రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ట్రైలర్ ఈ బుధవారం విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒకరాజు సినిమా ట్రైలర్ ఈ బుధవారం విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా నుంచి సెకండ్ లిరికల్ భల్లే భల్లే సాంగ్ విడుదల చేశారు మేకర్స్. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. విశ్వక్సేన్ హీరోగా నటిస్తోన్న లెగసీ సినిమా నుంచి హీరోయిన్ ఏక్తా రాథోడ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. శర్వానంద్ హీరోగా నటిస్తోన్న భోగి సినిమాకి సంబంధించి కీలక టాకీ పార్ట్ షూట్ జరుగుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సంపత్ నంది. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తోన్న కపుల్ ఫ్రెండ్లీ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి అనౌన్స్మెంట్ ఈ బుధవారం రానుంది. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా
కపుల్ ఫ్రెండ్లీ తెరకెక్కుతోంది. ఆది సాయి కుమార్ శంబాలా మూవీ హిందీ ట్రైలర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో థ్రిల్లర్ మూవీగా యుగంధర్ ముని డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరోయిన్ గా నటిస్తోన్న గోదావరి గట్టుపైన సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.